ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యమైన అతి మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనలో మనమందరము చిన్న మందగా కూడుకొని దేవుని ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, కొనియాడటానికి, స్తుతించడానికి, కీర్తించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం మనం. ఎందుకంటే ఈ దినాన్ని పొందలేక గడపలేక ఎంతోమంది వారి యొక్క కాలధర్మాన్ని ముగించుకొని మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఆయన్ని స్తుతించడానికి ఇంకా మనకు సమయాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. పాటల ద్వారాగా ఇప్పటిదాకా మనం దేవుడి నామాన్ని మహిమపరిచున్నాం. కొద్దిసేపు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు దొరుకునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయబోయే, పరిశీలించబోయే అంశం ఏంటి అని అంటే, దేవుడు పంపిన దురాత్మ. అంశం పేరేంటంటే దేవుడు పంపిన దురాత్మ. మనం ఏదో ఒక అంశాన్ని మనం ముందే సెలెక్ట్ చేసుకొని, ఏర్పాటు చేసుకొని దాని మీద ధ్యానం చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అంశం పేరు చెప్పకుండా ధ్యానం చేస్తే కలిగే నష్టం ఏమిటి? అంశం పేరు చెప్పి ధ్యానం చేస్తే కలిగే ఉపయోగం ఏంటి అని అంటే చాలా పెద్ద తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అంశం పేరేమీ లేకుండా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే కొంతమంది గుర్తుంటుంది, కానీ అందరికీ గుర్తుండాలనే ఉండదు. ఆరాధన అయిపోయిన తర్వాత మీరు సంఘాల్లోకి వెళ్ళి, సంఘం అయిపోయిన తర్వాత వస్తున్న విశ్వాసులను అడిగి చూడండి, ఈరోజు ఏం వాక్యం చెప్పారు, దేని మీద చెప్పారు అని అంటే ఫలానా దీని మీద చెప్పారు అని ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే సంఘం అన్న తర్వాత, ఆరాధన అన్న తర్వాత ఎన్నో విషయాలు పరిగణలోనికి వస్తాయి. ఎన్నో విషయాలు అక్కడ డిస్కస్ చేస్తారు. వాక్యం చెప్తున్నప్పుడు బయట విషయాలు కూడా, కొన్ని ఉదాహరణలు కూడా ఎన్నో అక్కడ చెప్పాల్సి వస్తుంది. కొన్ని ప్రకటనలు ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఉంటాయి, వాక్యం మధ్యలో జరుగుతాయి. వీటిలో ఏది వాక్యమో, ఏది చెప్పారో, ఏ అంశమో ఏం గుర్తుండదు. అలా కాకుండా ఒక అంశం పేరు చెప్పానుకోండి, ఖచ్చితంగా ఆ అంశం మీదే మన ధ్యానం ఉంటుంది. కాబట్టి వాళ్ళ దృష్టి అంతా అంశం మీదే ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చెప్పారంటే అంశం పేరు చెప్తారు. ఫలానా అంశం చెప్పారండి, ఆ అంశంలో ఈ విషయాలు చెప్పారని గుర్తుంది. అంటే ఒక అంశాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని మీద ధ్యానం చేయటం ద్వారా మనకు ఆ విషయాన్ని గురించిన సంపూర్ణ అవగాహన ఒకవేళ రాకపోయినా కొంతవరకైనా దాని గురించిన అవగాహన మనకు దొరికే అవకాశం ఉంటుంది. మనం అది గుర్తుంటుంది. పోయిన వారం ఏం చెప్పామంటే ఫలానా అంశం మీద మాట్లాడామనే విషయం మనకు గుర్తుంటుంది. కాబట్టి ఇలా చేయటమే మనకు సంఘానికి క్షేమాభివృద్ధికరం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ అంశం మీద మాత్రమే ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ వారం కూడా మనం ధ్యానం చేయబోయే అంశం పేరు ఏంటని చెప్పాను నేను, దేవుడు పంపిన దురాత్మ. ఇది వినటానికి ఎలాగుందండి? ఇదేంటండి, దేవుడు పరలోక రాజ్యంలో మహిమగల సింహాసనం మీద కూర్చొని మెసెంజర్స్ని, దేవదూతలను పంపిస్తాడు. లేకపోతే భూలోకంలో కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని, కొంతమంది సేవకులను, దైవజనులను పిలుచుకొని, లేకపోతే కొంతమంది అపోస్తలను పిలుచుకొని, కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని, సువార్థికులను, కాపులను, ఇట్లా వాళ్ళని పంపిస్తాడు. కానీ దురాత్మను దేవుడు పంపించడం ఏంటి అనే సందేహం కలుగుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. అందుకే మనం ఆ టైటిల్ని పెట్టాం, దేవుడు పంపిన దురాత్మ. చూద్దాం అసలు ఏంటో. దాని గురించి చూడడానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు దురాత్మ అనగా సాతాను, అపవాది, దయ్యం. వాడు ఆది కాండంలో అవ్వ ఆదాములను సృష్టించకముందు 6 దినాల లోపు, అంటే 7వ దినం వచ్చేలోగా, 7వ దినంలోగా 6 దినాలలో సమస్త సృష్టిని దేవుడు చేశాడు. మనకందరికీ తెలిసిందే. భూమి, ఆకాశం,
ఆకాశంలో ఉన్న సమస్తము, జలాల్లో ఉన్న సమస్తము, ఆరిన నేల మీద ఉన్న సమస్తము, చెట్లు, 6వ దినాన మనిషి, వీళ్ళందరినీ చేసిన తర్వాత దేవుడు ఒక మంచి తోటను వేసి, ఏదైనా తోటను, ఆ తోటలో అవ్వ ఆదాములను పెట్టి మీరు చక్కగా కాపురం చేసి సుఖశాంతులతో వర్ధిల్లి పిల్లలను కని ఆ పిల్లల చేత ఈ భూమిని నిండించి విస్తరింపజేసి ఫలించి అభివృద్ధి చెంది ఆ మనుషులతో ఈ భూగ్రహాన్ని మొత్తాన్ని మీరు నింపండి అని దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఒక జాగ్రత్త చెప్పాడు. ఒక జాగ్రత్త ఏంటంటే ఆ జాగ్రత్త, ఇదిగో అబ్బాయి చూడు, నీవైనా నీ భార్య అయినా సరే, లేకపోతే తర్వాత మీకు కలగబోయే సంతానంలో ఎవరైనా కానీ, ఈ తోట ఫలాల్లో దేన్నైనా మీరు తినొచ్చు, కానీ ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, దాన్ని ఫలాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. జాగ్రత్త, జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇది మీరు తినకూడదు, ఇది నా ఆజ్ఞ. ఇది తిన్న దినాన మీరు చచ్చిపోతారు, నష్టం కలుగుతుంది మీకు, శాశ్వతమైన నష్టం ఏంటంటే మీరు చచ్చిపోతారు. ఇది తిను దినాన మీరు చచ్చిపోతారు, జాగ్రత్త. మిగతా మీ ఇష్టం, ఎన్ని ఫలాలు ఎన్నెన్ని తినొచ్చు, పొద్దుగుకులు కూర్చొని కూడా తింటూ ఉండొచ్చు, మీ ఇష్టం అది. ఇది మాత్రం జాగ్రత్త అని దేవుడు చెప్పిపోయిన తర్వాత ఆ మొట్టమొదటి ఆది దంపతుల కాపురంలో చిచ్చు పెట్టడానికి, దేవునికి విరోధంగా దేవుడు చేయొద్దన్నది వాళ్ళ చేత చేయించటానికి పనిగట్టుకొని పగబట్టి ఒక దుష్టశక్తి, ఒక దురాత్మ, ఒక సాతాను, ఒక అపవాది అనుకున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. అనుకున్నప్పుడు సాతాను చాలా తెలివిగలవాడు. దేవుడు అతన్ని పరలోక రాజ్యంలో తన బాడీగార్డ్గా ఒకప్పుడు అతని డ్యూటీ ఉండేది, మనకందరికి తెలిసిన స్టోరీ, దాని గురించి నేను చెప్పట్లేదు. అతనికి ఎంతో తెలివి ఇచ్చాడు, ఎంతో సౌందర్యం ఇచ్చాడు దేవుడు, చాలా జ్ఞానవంతుడు అతను కొన్ని కారణాలను బట్టి ఒక స్టోరీ జరిగింది, దానివల్ల దేవుడు అతనికి చోటు లేదు, అక్కడి నుంచి కింద పడదొరేయబడ్డాడు. పడదొరేయబడిన తర్వాత దేవుని మీద, దేవుని బిడ్డల మీద, దేవుని ప్రణాళిక మీద పగబట్టాడు. దేవునికి దుఃఖాన్ని మిగిల్చాలి, అతన్ని బాధపరచాలి, గాయం చేయాలి. నేనా డైరెక్ట్గా దేవునితో పోరాడి యుద్ధంలో గెలిచి కుస్తీ చేసి రెజ్లింగ్లో పాల్గొని నేను గెలిచే పరిస్థితి నాకు లేదు. కాబట్టి ఆయన సృష్టించిన పిల్లల మీద నా ప్రతాపం చూపించి వాళ్ళను మోసం చేసి దేవునికి దూరం చేసి దేవునికి తీరని గాయాన్ని దేవుని హృదయంలో కలుగు చేయాలని, ఇండైరెక్ట్గా దేవుణ్ణి దెబ్బ కొట్టాలని పగబెంచుకొని సైతాను, అపవాది భూమి మీద ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలోకి అవ్వ ఆదాములు దేవుడు చేసినప్పుడు అతను ఎంత తెలివిగా ఆలోచించాడంటే, మొట్టమొదటిగా ఆయన ఆలోచించింది, సాతాను ఆలోచన చెప్తున్నాను నేను, డైరెక్ట్గా ఇతను వాళ్ళకి కనబడలేడు. అవ్వకి ఆదాముకి ఈ సాతాను ఈ ఆత్మస్వరూపి, ఆత్మగా ఉన్న ఈ సాతాను మరి భౌతిక శరీరాలు కలిగిన అవ్వ ఆదాములకు కనబడే అవకాశం లేదు. కాబట్టి వారు ఎదుట దృశ్య రూపంలో కనబడే విధంగా వెళ్ళడం కోసం ఏం చేయాలని మొట్టమొదటి పాయింట్ ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అతనికి ఒక విషయం స్ట్రైక్ అయింది. ఆ విషయం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం ఒకసారి. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే మనం, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చూడండి, దేవుడు భూమి మీద సమస్త జంతువులను చేశాడు కదా, అన్ని రకాల జంతువులు. ఇంకా మీరు ఆ అన్ని రకాల వాటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. అన్నీ అంటే భూమి మీద జంతువులన్నిటిలో యుక్తి కలిగినది, ఉపాయం కలిగినది, తెలివైన జంతువు ఏది అని అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది సర్పము, పాము. పాము అంత తెలివిగల జంతువు భూమి మీద ఏదీ లేదు. ఆ విషయం తెలుసుకున్నాడు ఈ సైతాను, దురాత్మ తెలుసుకున్నది. ఏమని? అన్ని జంతువుల్లో తెలివిగలది సైతాను. ఎందుకంటే అప్పటికి ఇంకా అవ్వ ఆదాం తప్ప వేరే మనుషులు ఎవరు లేరు.
ఇక ఇది కనబడాలనంటే కనబడే రూపాన్ని ధరించుకోవటం కోసం పరకాయ ప్రవేశం చేయాలి. అంటే వేరే శరీరంలోనికి దూరాలి. ఇప్పుడు ఈ దురాత్మ వెళ్ళి దేంట్లో దూరిందంటే సర్పములో దూరింది. ఇప్పుడు సర్పంలోనే ఎందుకు దూరింది, మిగతా వాటిలో దూరొచ్చు కదా అంటే అనేక కారణాల్లో ఒక బలమైన కారణం ఏంటంటే అన్ని జంతువులు తెలివిగలది. మరి తెలివిగల్లోడు ఎవడైనా ఉంటే అతని సలహా మనం తీసుకోవడానికి ఇష్టపడతాం కదా. తెలివి తక్కువ ఎవడైనా సలహా ఇచ్చాడనుకో మనకి ఇడికేం తెలిసే బుర్ర తక్కువ అని వదిలేస్తాం, లైట్ తీసుకుంటాం. కానీ మన ఊళ్ళో ఒక వ్యక్తి చాలా తెలివైనోడని తెలిసినప్పుడు ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి నువ్వు ఏదైనా పని కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక సలహా ఇవ్వడానికి ఇస్తే నువ్వు దాన్ని స్వీకరించావా? తీసుకుంటాం కదా మనం. ఎందుకని ఆయన చాలా తెలివిగలోడు, ఊళ్ళో అందరికంటే మేధావిని మనం తెలిసిన తర్వాత అతని సలహా మనం ఖచ్చితంగా తీసుకుంటామని సైతాను కూడా ఏం చేశాడంటే తెలివైన జంతువు ఏదని చూసుకొని అందులోకి దూరి ఆ సర్పం వచ్చి అవ్వతో మాట్లాడుతుంది. ఇది మొట్టమొదటి పాయింట్ ఆలోచించాడు. ఏమని తెలివైన జంతువులోకి వెళ్ళాలని సైతాన్ ఆలోచించాడు, మొట్టమొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే ఆదాము దగ్గరికి వెళ్ళకుండా అవ్వ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అవ్వ దగ్గరికి వెళ్ళాలని సరే నిర్ణయం తీసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత 3 విషయాలు ఆ సాతాను ఆ హవ్వతో చెప్పింది. 3 విషయాలు. 3 విషయాల్లో 2 అబద్ధం, 1 సత్యం. 2 అబద్ధం, 1 నిజం. సైతాను చాలా తెలివిగలడని స్టార్టింగ్లోనే చెప్పా కదా నేను. అతను పూర్తిగా అబద్ధం చెప్పడు, పూర్తిగా నిజం కూడా చెప్పడు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు, ఒక సందేహాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుని మీదే మనం తిరుగుబాటు చేసే విధంగా, దేవుణ్ణి అవమానించే విధంగా, దేవుని కార్యాలనే ఆయన ప్రణాళికలనే మనం అవమానించే విధంగా, తప్పుపట్టే విధంగా, సందేహించే విధంగా మనలోకి ఒక ఆలోచన పుట్టిస్తాడు అతను. పూర్తిగా సత్యం చెప్పడం, పూర్తిగా అసత్యం చెప్పడు. 3 విషయాలు చెప్పాడు అతను. అందులో 2 అబద్ధం, 1 సత్యం. 1 రైట్ చెప్పి మిగతాన్ని అబద్ధం చెప్పేస్తే, 1 రైట్ ఉంది కాబట్టి ఇతను చెప్పేది రైటే కాబోలు అని నమ్మాలనిపిస్తుంది ముందు నిజం చెప్పినప్పుడు. తర్వాత చెప్పేవన్నీ అబద్ధాలు అందులో కలిపేస్తాడు. ఆయన సాతాను ఏం చెప్తున్నాడు అవ్వతో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటి మాట 3వ అధ్యాయం 1వ వచనంలో, సర్పం యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో అంటుంది చూడు, ఇది నిజమా? ఆ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇది మొట్టమొదటి పాయింట్. ఇది అబద్ధం. ఏమని అడుగుతుందో తెలుసా? ఇది నిజమా? అవునా? తోట చెట్లలో దేని ఫలాలు తినకూడదని దేవుడు చెప్పాడా? అసలు దీనికి ఈ విషయం ఎవడు చెప్పాడు ముందు? మీరంట తోటలో ఏ ఫలాలు తినకూడదని దేవుడు చెప్పాడంటగా, నిజమేనా? అది ఇంతకు నీకెవడు చెప్పాడు ఈ సంగతి అని అవ్వడుకుంటే బాగుండేది. అక్కడ అసలు వచ్చిందే అవతరికి ఫస్ట్ టైము. ఏమ్మా దేవుడు ఏమైనా చెప్పాడా అని అడగాల. ఆల్రెడీ దేవుడు ఏందో చెప్పాడంటగా, మీరు ఈ తోట చెట్లలో దేన్ని తినకూడదంట. అక్కడ చెప్పాడా? మీరు ఏదైనా తినొచ్చు, ఈ ఒక్క చెట్టు, మంచి చెట్లు తెలివిచ్చే వృక్షాన్ని దీని పండ్లు మాత్రమే తినవద్దు అన్నాడు ఆయన. ఈ సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు? అవునా నిజమా? మీరు చెట్ల ఫలాల్లో దేన్ని తినకూడదని దేవుడు చెప్పాడంటగా. అంటే అవ్వ కాకుండా ఆదాము కాకుండా ఇంకా వేరే ఎవరున్నారేమో చెప్పడానికి. సాతానికి అన్నీ తెలుసు కదా, అతను మహాజ్ఞాని కదా. ఎట్లా వేస్తున్నాడు చూడు. అసలు ఏమేం చెప్తుందని ఫస్ట్ పాయింటే అబద్ధం చెప్పాడు. తర్వాత 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? అందుకు స్త్రీ అన్నది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఇదేంటి నువ్వు తినకూడదంటే మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో చెప్పాను నేను. లేదు దేవుడు అట్లా చెప్పలేదు. మీరు తోట చెట్లలో ఏదైనా ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ మీరు చావకుండా ఉండాలంటే ఇదిగో ఈ మంచి చెట్లు తెలివించే వృక్షాన్ని ఒకటి మాత్రం తినవద్దన్నాడు అని సమాధానం చెప్పింది. 2వ ప్రశ్న చెప్తున్నాడు చూడు. 2వ ప్రశ్న 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు. చూడు 2వది ఇది. ఏమని చెప్పింది? మీరు చావనే. దేవుడు ఏం చెప్పాడు? మీరు తిన్న దినాన చచ్చిపోతారు నాయనంటే, సాతాను ఏం చెప్తున్నాడు? మీరు చావనే చావరు. అబద్ధం కదా ఇది. 2వ విషయం కూడా అబద్ధమే. చస్తారని దేవుడు చెప్తే మీరు చావనే చావరు. 5వ వచనంలో చూడండి, ఏలైనగా
మూడో విషయం అతను చెప్పేది, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇది నిజం, సాతాను చెప్పిన నిజం ఇది. అది తిన్న దినాన మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు మీరు తెలుసుకుంటారు. మీ దేవతల వలె అంటే దేవదూతలు మంచి చెడ్డలు తిరిగిన వారైతే జ్ఞానం కలిగి ఎలాగున్నారో మీరు అలాంటి వాళ్ళు అవుతారని చెప్పింది. ఇది నిజం. మొట్టమొదటి ఏం చెప్పింది సాతాను? మొట్టమొదటి పాయింట్, మీరు తోటలో ఏ ఫలాలు తినకూడదని దేవుడు చెప్పాడా? అది అబద్ధం. రెండోది, మీరు చావనే చావరు, ఇది అబద్ధం. మూడో విషయం ఏం చెప్తుంది? తిన్న దినాన మీ కళ్ళు తెరబడితే మీరు మంచి చెట్లు తెలిసిపోతాయి మీకు అని చెప్పింది. ఇది నిజం. రెండు అబద్ధాలు చెప్పి ఒక నిజం చెప్పి మొత్తానికి మాయ చేసి ఆమె చేత, హవ్వ చేత ఆ పండు తినేటట్టుగా అపవాది సక్సెస్ఫుల్గా చేయగలిగాడు, పాపం చేయించగలిగాడు. ఇది పాపం చేయించగలిగాడు. సాతాను చాలా చాలా తెలివైనవాడు. వాడి ప్లాన్ సక్సెస్ అయిందా లేదా? వాడి ప్లాన్ అలా ఉంటాయి. ఎంచుకోవటమే జంతువుల్లో యుక్తిగల జంతువుని ఎంచుకున్నాడు. వెళ్ళి మొత్తం అబద్ధమే చెప్తే మళ్ళీ రివర్స్ అయిపోద్దేమో మ్యాటర్ అనుకొని, అలాగని మొత్తం నిజం చెప్తే వాడు సాతాను ఎందుకు అవుతాడు? దుష్టుడు ఎందుకు అవుతాడు? వాడు చెప్పేదే అబద్ధాలు. వాడు మోసగాడు. వాడి గురించి యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు కొత్త నిబంధన గ్రంథంలో. చూడండి ఒకసారి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో. యోహాను సువార్త 8:44లో ఏం చెప్తున్నాడు చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు ఏం చేస్తున్నారంట? మీరు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినోడు గాడు. వాడు అసలు వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావాన్ని అనుసరించియే మాట్లాడతాడు. వాడు స్వభావమే అబద్ధం. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అసలు అబద్ధాన్ని కనేదే వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడై ఉన్నాడు. వాడి స్వభావమే అబద్ధం ఆడటం. వాడు ఆది నుండి నరహంతకుడు. చూడు వాడి గురించి ఎన్ని విషయాలు యేసుప్రభు వారు చెప్తున్నాడు. వాడు దురాశలు మీరు నెరవేరుస్తున్నారు. వాడి దురాశలే ఉంటాయి వాడికి అన్నీ కూడా. వాడు ఆది నుంచి నరహంతుడు. వాడి సత్యమే లేదు వాడు అసలు నిజం. వాడు మాట్లాడేటప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధమే చెప్తాడు వాడు. కాబట్టి అంత తెలివైన సాతాను ఏం చేశాడంటే వాళ్ళని పాపంలో పడేటట్టుగా చేశాడు. సాతాను జంతువుల్లో దూరాడు మొట్టమొదటిసారి, అది చూసాం కదా. అప్పుడు మనుషులు లేరు కాబట్టి జంతువుల్లో దూరాడు. ఇప్పుడైతే దాని తర్వాత మనుషులు ఉద్భవించిన తర్వాత, సంతానం పెరిగిన తర్వాత, భూమి మీద మనుషులు విస్తరించిన తర్వాత ఇంక వాడు డైరెక్ట్గా మనుషుల్లోనే దూరటం స్టార్ట్ చేశాడు. మనుషుల్లోనే దూరటం స్టార్ట్ చేసి చివరికి భక్తి పరుల్లో కూడా దూరే పరిస్థితి వచ్చింది. దుష్టులైన వారిలో, పాపులలో ఆల్రెడీ ఎప్పుడో దూరేశాడు. వాళ్ళని వాడుకుంటున్నాడు, తన ఇష్టాలను వారి ద్వారా జరిగించుకుంటున్నాడు. వాళ్ళందరూ అతనికి పాత్రలుగా మారిపోయారు. ఇప్పుడు దైవజనులు, భక్తిపరులు, విశ్వాసులు దేవుని చేతుల్లో పాత్రలుగా ఎలా వాడబడుతున్నారో, భూమి మీద ఉన్న మనుషులందరినీ అతను తన పాత్రలుగా వాడుకుంటూ వారి ద్వారాగా హత్యలు చేయిస్తూ, వారి ద్వారా పాపములు జరిగిస్తూ, వ్యభిచారములు జరిగిస్తూ, మోసములు జరిగిస్తూ భూమి మీద మనుషులందరినీ పాడు చేసేసాడు. భక్తి పరుల్లో కూడా దూరాడు ఆయన. మనకు తెలుసు దయ్యం పట్టిన వాళ్ళు చాలామంది యేసుప్రభు వారు ఎదురుకొచ్చారు. అనేకులను ఆయన వెళ్ళగొట్టాడు వాళ్ళ నుంచి. సేన అనే దయ్యం పట్టిన ఒకడు కూడా వచ్చాడు. 2000 దయ్యాలంటే ఏకంగా అతనిలో 2000 దయ్యాలు ఒకే వ్యక్తిలో. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. వాటన్నిటినీ యేసుప్రభు వారు వెళ్ళగొట్టాడు, మనకందరికీ తెలుసు. యూదాలో కూడా ప్రవేశించింది. చూడండి ఒకసారి, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం చూడండి. యోహాను సువార్త 13:27.
వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే వాడు అంటే ఇస్కరియోతు యూదా ఆ రొట్టె ముక్కను యేసుప్రభు వారు పంచిచ్చిన రొట్టె ముక్కను పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరిలో ప్రవేశించింది? యూదాలో. ఇస్కరియోతు యూదా సాతాను వాళ్ళలో ప్రవేశించినాడు. అంటే ఇతను భక్తి చేస్తున్నాడు కదా యేసుప్రభు వారి వెనకాల. శిష్యుల్లో ఒకడు ఇతను. ఈయన సాదాసీదా వ్యక్తి కాదు. యేసయ్య 12 మంది శిష్యులలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఇతను. అతనిలో సాతాను దూరింది. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా ఇది ఎవరితో మాట్లాడుతున్నాడండి యేసుప్రభు వారు? పేతురుతో. ఏమని? పేతురా నా వెనక్కు పో అంట్లా. సాతానా నా వెనక్కు పో అంటే ఇతనిలో దూరింది. ఆ టైంలో ఇతనిలో దూరి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాట ఒకటి పలికించింది. సాతాను కొంతమందిలో దూరినప్పుడు కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళలో ఉంటాడు. కొన్ని సందర్భాలలో అట్లా దూరేట బయటకు వచ్చేస్తాడు. వాడు దూరితే వాడిని వెంటనే మనం బయటకు వెళ్ళగొట్టేస్తాం. వెళ్ళిపోతాడు. ఎక్కువసేపు స్థానం లోపల ఆక్రమించుకోలేడు అతను. ఆ టైంలో అతనిలోకి దూరి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాట ఒకటి పలికించినప్పుడు ఇది మాట్లాడేది పేతురు కాదు సాతానే అని యేసుప్రభు వారికి అర్థమైపోయింది. కాబట్టి సాతాన్ని అనకపో ఏమంటున్నాడు తర్వాత? నీవు మనుష్యుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. సాతాను అనకపో అన్నాడు ఒకసారి. అంటే సైతాను ఎవరిలోనైనా దూరుతాడు. తను దూరి వారిని తన వశం చేసుకుంటాడు. ఆయన భక్తి పరుల్లోని లేదు, భక్తిహీనులని లేదు, ఎవరిలోనే దూరుతాడు అతను. మనం కొంచెం అవకాశం ఇస్తే అతనికి లోపలికి వచ్చేస్తాడు అతను. అయితే ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే జంతువుల్లోనైనా సాతాను ప్రవేశించగలడు, మనుషులలోనైనా ప్రవేశించగలడు. ఆ మనుషులలో భక్తిహీనుల్లోకి వెళ్తాడు, భక్తి పరుల్లో కూడా వెళ్తాడు ఆయన. అయితే వెళ్ళటానికి ముందు అతను దేవుని పర్మిషన్ తీసుకొని తీరుతాడు. ప్రత్యేకంగా భక్తి పరుల్లోకి అతను రావాలంటే అంత ఆషామాషిగా అతని ఇష్టానుసారంగా వచ్చేటానికి కుదరదు. అతను దేవుని అనుమతి తీసుకొనే రావాలి. దేవుడు అతనికి అనుమతించాలి. ఎలాంటి వ్యక్తుల్లోకి ఆయన వస్తాడు, ఎలాంటి వ్యక్తులను ఆయన మరి తన వశము చేసుకుంటాడు, అది చూడటానికి ముందు మనం అతను ఒక వ్యక్తిని 2 విషయాలుగా, ఒకటి అతను పాడు చేయటానికి, అతను తన వశము చేసుకోవటానికి, తన చిత్తాన్ని అంటే సాతాను యొక్క ఉద్దేశాన్ని అతని నుంచి నెరవేర్చుకోవటానికి అతనిలోకి దూరుతాడు. ఇది మొదటి పాయింట్. రెండో విషయం, అతను మన భక్తిని శోధించడానికి కూడా కొన్నిసార్లు మన మీద అతను అటాక్ చేస్తాడు. పర్మిషన్ తీసుకుంటాడు ఆయన, మనల్ని శోధిస్తాడు ఆయన, మన ఇబ్బందుల పాలు చేస్తాడు. మన లోనికి రాకపోయినా బయట నుంచి మనల్ని ఇబ్బంది పాలు చేస్తాడు. ఒకటి లోనికి వచ్చి ఆ వ్యక్తిని తన సొంతం చేసుకోవటం, తన క్రియలు చేసుకోవటం ఒకటి, ఇంకోటి బయట నుంచి శోధించడం ఒకటి. ఈ లోపలికి రావాలన్నా బయట నుంచి మనల్ని శోధించాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలో తెలుసా? దేవుని పర్మిషన్ తీసుకోవాలి. దేవుని పర్మిషన్ తీసుకోకుండా మన లోనికి రావటం కానీ మనల్ని అతను శోధించడం కానీ జరగని పని. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే మనకందరికీ బాగా తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు చూసామనుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. చూడు, దేవదూతలందరూ దేవుని సన్నిధిలో నిలిచే ఒక రోజు వచ్చిందంట పరలోక రాజ్యంలో, భూమి మీద కాదు ఇది. అయితే అక్కడికి ఈ అపవాది కూడా వచ్చాడంట. యెహోవా అడిగాడంట, నీవు ఎక్కడి నుంచి వచ్చితావని అన్నట్టుగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించచ్చు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నేనయ్యా భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఖాళీగా ఉన్నారు కాబట్టి నువ్వు ఏదో మీటింగ్ పెట్టావు కదా దేవదూతలందరికీ, నేను కూడా మీటింగ్ ఇందామని వచ్చానని చెప్పాడంట.
2వ అధ్యాయం 1వ వచనం చూడు. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా ఇంకో రోజు మీటింగ్ జరిగింది. వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చాను. మళ్ళా వచ్చాడంట. ఈ వచ్చినోడు మామూలుగా ఉండట్లేదు. వచ్చినోడు ఏం చేస్తున్నాడంటే 1వ అధ్యాయం చూడండి 11వ వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి, అంటే యోబు గురించి చెప్పాడు దేవుడు. నా భక్తుడు ఉన్నాడు భూమి మీద, నువ్వు అక్కడి నుంచి వచ్చావా, యోబు అనే భక్తుడు ఉన్నాడు, వాడి సంగతి తెలుసా నీకని అడిగాను. 11వ వచనంలో అంటున్నాడు, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినడలా అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా అన్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది. అతను కలిగిన సమస్తం ఎక్కడుంది? నీ వశంలో ఉంది. అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. ఇదిగో యోబు ఉన్నాడులే భూమి మీద, నాకెందుకు తెలవదు యోబు ఎందుకు నీ ఎందుకు భయం భక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావు? నువ్వేం పొంగిపోతున్నావు? నా భక్తుడు, నేనంటే వాడికి భయం భక్తి, నేనంటే భయపడతాడు, పాపం జోలికి వెళ్ళడు, చాలా మంచోడు నువ్వు చెప్తున్నావు. అసలు ఎందుకు భయపడుతున్నాడు నీకు తెలుసా? నువ్వు అతనికి మేలు చేస్తున్నావు కాబట్టి, అతనుకున్న ఆస్తిపాస్తులన్నీ జాగ్రత్తగా కాపాడుతున్నావు కాబట్టి, అందువలన నీకు అతను మొక్కుతున్నాడు, నీ ఎందుకు భయం భక్తి కలిగి ఉన్నాడు. అంతేగాని అవన్నీ ఒకసారి నువ్వు తీసేసావనుకో, అసలు నీ ముఖం ఎదుటే నువ్వు వద్దురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. అది ఆడి భక్తి అంటే. అవునా? కాదు, అలా చేయడు అతను. కావాలంటే చూడు అని చెప్తే, మరి నువ్వు అవకాశం ఇవ్వు, నేను వాడిని శోధిస్తాను, వాడిని అటాక్ చేస్తాను, దెబ్బకి నేను మర్చిపోయేటట్టు చేస్తాను అని చెప్తే, సరే వాడికి మాత్రం ఏ హాని చేయొద్దు, వాడి ప్రాణానికి ఏ హాని చేయొద్దు, సరే పర్మిషన్ తీసుకో, నువ్వు వాడికి ఇబ్బంది పెట్టాలనుకుంటే పెట్టు, నన్ను మర్చిపోడా చూద్దాం. ఆస్తులన్నీ పోతే నిన్ను విడిచిపెడతాడు, మర్చిపోతాడని నువ్వు అంటున్నావు కదా, నన్ను మర్చిపోవడం నేను అంటున్నాను. సరే పందెమా, ఓకే, నీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాను, వాడిని ఏం ఇబ్బంది పెడతావు పెట్టు, కానీ ప్రాణానికి మాత్రం ఎలాంటి హాని చేయొద్దని దేవుడు చెప్పాడు. అంటే పర్మిషన్ తీసుకొని యోబుని శోధించడానికి సైతాన్ వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మళ్ళీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిగినప్పుడు మళ్ళీ 3వ వచనంలో దేవుడు అంటున్నాడు చూడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, భూమి మీద అటువంటి వాడు ఎవడూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. చూడు నా బిడ్డ, చూడు, నువ్వు అన్నావుగా ఆస్తి అంతా తీసేస్తే నీ ముఖం ఎదుట దూషించేసి నువ్వు వద్దు ఏమొద్దు వెళ్ళిపోతాడన్నావుగా, అది మొత్తం పోయిన విడిచిపెట్టాడా? అది నా బిడ్డ అంటే అని చెప్తే, రెండోసారి మళ్ళీ 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? అందుకు యెహోవా, ఇదిగో ఆ సైతాన్ ఏం చెప్పాడు చూద్దాం. 4వ వచనంలో, అపవాది చర్మము కాపాడుకొంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొంటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతన్ని ఎముకను అతని దేహమును మొత్తినడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఈసారి ఆస్తిపాస్తులు కాదు, వాడి ఎముకను వాడి చర్మాన్ని వాడికి ఒక రోగాన్ని కలుగు చేసి మొత్తేసి దెబ్బకు విడిచిపెట్టేస్తాడు నేను అని చెప్పింది. 2వ పందెం. అందుకు యెహోవా, అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణములకు మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి హడావుడిగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనటగా చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. చూడు, భయంకరమైన వ్యాధిని పెట్టేశాడు సాతాను వచ్చి. అయినా మనకందరికీ తెలుసు ఫైనల్గా ఏం జరిగింది. దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, తన భక్తిని కాపాడుకున్నాడు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, మనం సాతాను భక్తిపరులైన తన బిడ్డలను, దేవుని బిడ్డలను శోధించాలి అని అంటే, వారిలోకి ప్రవేశించాలి అని అంటే దేవుని పర్మిషన్ ఖచ్చితంగా తీసుకొని రావాల్సినదే. ఇది అక్కడికి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ గ్రాంటెడ్ అయితేనే రావాలి, మనల్ని శోధించాలి, మనలోకి రావాలి. ఇది నియమం. ఇదే విషయాన్ని చాలా చోట్ల కూడా ఉంది. కొన్ని మాటలు మనం చూద్దాం ఒకసారి. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన 12:10. చదవండి. ప్రకటన 12. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు.
అపవాది పని ఏంటంట, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట, అంటే అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్ళి మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మన సహోదరుల మీద నేరం, పితరులు అంటారు చూడు, ఫిర్యాదు చేసేవాడు, నేరం మోపేవాడు మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు వీడి పని ఏంటయ్యా అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన ఇదిగో వాడు చూసావా, వాడు భక్తుడు, వాడు ముఖం చూడు ఎట్లాంటి పాపం చేస్తున్నాడు, నువ్వే వాడి గురించి నా బిడ్డ వాడు మంచివాడని నాకు చెప్తావా, చూడు వాడు ఏం చేస్తున్నాడు అని అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ చేసేవాడు అనమాట. ఎప్పుడు సాతాను పనే అది, రాత్రింబగళ్ళు అంట. మనం నిద్రపోయిన తర్వాత కూడా మనం ఏం పని చేస్తాం మన మీద కంప్లైంట్ ఇవ్వడానికంటే, మనం నిద్రపోతే అమెరికాలో లేస్తారు, మనకు నైట్ అయితే వాళ్ళకి పగలు కదా, వాళ్ళ మీద కంప్లైంట్, వాళ్ళు పడుకున్నాక మన మీద కంప్లైంట్, ఇంక రాత్రింబగళ్ళు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటమే పని. వాడు పడద్రోయబడి ఏంటి, ఎప్పుడో పడిపోయాడు కదా, సాతాను ఎప్పుడో పడిపోయాడు కదా, ఆదిలోనే అవ్వ ఆదాములు పుట్టకముందే. మళ్ళీ లాస్ట్లో చివరిలో ప్రకటన గ్రంథంలో అంతా స్టోరీ, మానవ చరిత్ర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పడగొట్టబడటం ఏంటనంటే, అక్కడ నుంచి ఇంక పర్మిషన్ లేదు వాడికి, ఇంక పరలోకానికి వచ్చి వాడు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా వాడికి లేకుండా అది కూడా ఊస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేవాడు అనే విషయం మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి నుంచి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, ఇగో సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వం నిలబడుటయు, అతడు నాకు కనపరచెను. ఇగో యెహోషువ ఒక పక్కన, దేవదూత ఒక పక్కన అయితే అక్కడ సైతాను కూడా ఇంకో పక్కన ఫిర్యాది అన్నాడు. వెళ్ళిపోయాడు ఆడికి. మళ్ళా యెహోషువ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. వీడి పని ఏంటి, కంప్లైంట్ ఇవ్వటమే వీడి పని, ఫిర్యాదులు చేయటమే వీడి పని, నేరం మోపటమే వీడి పని. పర్మిషన్ తీసుకోవటం, వాడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి శోధించటం, మనుషులకు దూరటం, వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం చేయటం, వాడి పనిల్లో అదే. ఎందుకు ఇలాగున జరుగుతున్నది? ఒకటి, భక్తిపరుల యొక్క భక్తిని శోధించటానికి వాడు పర్మిషన్ తీసుకుంటాడు. ఇంకొక వర్గం ఏంటంటే, మనుషులే కావాలని వాడిని ఆహ్వానించడానికి వాళ్ళ హృదయం అనే తలుపులను తెరిచేస్తారు. సాతాను మాలోకి వచ్చేసి మమ్మల్ని వాడుకో, నీకు బానిస అయిపోతాం అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కోరుకునే వాళ్ళకి దీనికి పర్మిషన్ అడుగుతాడు. ఇదిగో చూడు, వాడి నుండి వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే వాడే నాకు అనుకూలమైన క్యాండిడేట్, వాడు వచ్చి కలిసి కాపురం చేద్దాం అంటున్నాడు, వెళ్ళిపోతాను నేను వాడికి, వాడే నన్ను ఆహ్వానిస్తున్న చూడు కాకపోతే అంటాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చేస్తాడు, సాతాను వాళ్ళ జీవితాల్లోనికి వచ్చేస్తాడు, ఇంకా వాళ్ళు చిందరవందర అయిపోతాయి వాళ్ళ జీవితం. చూడండి, ఆ మాట కూడా బైబిల్లో 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక, చూడు, సత్యమును నమ్మకుండా దుర్నీతి ఎందు అభిలాష కలవారు, కోరుకునేవాళ్ళు, సత్యాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మడానికి ఇష్టపడేవాళ్ళు, నీతిని అనుసరించకుండా దుర్నీతినే ఇష్టపడేవాళ్ళు, వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని అనగా అపవాదిని దేవుడు వారికి పంపుచున్నాడు. వారి యొద్దకి వాళ్ళ అబద్ధాన్ని నమ్మే విధంగా, మాకు అబద్ధమే ఇష్టం, దుర్నీతే ఇష్టం, దాని అందే మాకు ఆశ, అదే కావాలి అని స్వతంత్రంగా వాళ్ళే దాన్ని కోరుకున్నప్పుడు, ఆహ్వానించినప్పుడు వాళ్ళు అబద్ధాన్నే నమ్మేటట్టు మోసం చేసే శక్తి ఉంది కదా సాతాను, పంపించేస్తారనమాట. దేవుడు వారికి పంపుతున్నాడు మోసం చేసే శక్తిని. దేవుడు ఎవరు పంపుతున్నాడు ఇప్పుడు చెప్పండి? మోసం చేసే శక్తిని, దురాత్మను వాళ్ళ దగ్గరికి పంపించేది ఎవరు? ఎందుకు పంపుతున్నాడు? ఇది వెళ్ళి పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అడిగిన వెంటనే వాళ్ళ జీవితాలు చూస్తున్నాడు.
నిజంగా వాళ్ళు అబద్ధాన్నే, మాకు సత్యం వద్దు బాబు, మాకు అబద్ధమే కావాలి, మా దుర్నీతి అంటేనే ఇష్టం, దాంట్లోనే మేము పొర్లి దాంట్లోనే జీవిస్తాం, మాకు అదే కావాలి, సత్యం మాకొద్దు, మాకు అసత్యమే నమ్ముతాం, వాక్యం ఏం చెప్తుందో మాకు అనవసరం అని అబద్ధము నందు దుర్నీతి యందు అభిలాష గలవారిని మోసం చేసే శక్తిని దేవుడే పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము చూడండి, 14-15 వచనాలు చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించున్నది. చూడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు అనే రాజును విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, దురాత్మ యెహోవా యొద్ద నుండి వచ్చింది. దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అంటే పరలోకం నుంచి వచ్చింది. అంటే పరలోకం నుంచి దురాత్మను ఎవరు పంపారు? ఇప్పుడు దేవుడే పంపాడు. అంటే అక్కడ దురాత్మ ఉన్నదా? లేదు. అక్కడ దేవదూతలందరూ పవిత్రులు, పరిశుద్ధులే. అయితే ఎప్పుడో పడిపోయిన దేవదూత తన సమూహం అంతా ఇక్కడ ఉన్నారు కదా, పర్మిషన్ కోసం వెళ్ళిందనమాట. పర్మిషన్ తెచ్చుకుంది, ఆర్డర్ తెచ్చుకున్న దాన్ని పంపించాడు. అది మ్యాటర్ అక్కడ. యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చిందంటే ఆయన దురాత్మలు కూడా సప్లై చేస్తాడా? దురాత్మలు కూడా ఆయన పంపిస్తాడా? అక్కడ దురాత్మలు కూడా ఉంటాయి ఆ పరలోక రాజ్యంలో. అసలు పాపలకు చోటు లేని రాజ్యం అది. ఏమాత్రం, అందుకే ఆయన దేవదూతల్లో కూడా లోపములు కనుగొనుచున్నాడు. ఏమాత్రం తేడా ఉన్నా, ఏమాత్రం పాపం ఉన్నా అక్కడ స్థానం ఉండదు, వెంటనే గెంటేస్తాడు. అలాంటిది అక్కడ దురాత్మలు ఎందుకు ఉంటాయి? అందుకే మన టైటిల్ పేరు ఏం పెట్టాం? దేవుడు పంపిన దురాత్మ. దేవుడు పంపిన దురాత్మ అంటే అర్థం ఏంటి? ఈ భూలోకం నుంచి అక్కడికి వెళ్ళిన దురాత్మే, ఈ ఆకాశ మండలం నుంచి అక్కడికి వెళ్ళిన దురాత్మే. దేనికోసం వెళ్ళిందంటే పర్మిషన్ తీసుకుంది. ఆ పర్మిషన్ తీసుకొని పంపించాడని అర్థం అన్నమాట. అంతేగాని దేవుడు దురాత్మలు పంపడం కాదు. దురాత్మ వచ్చి అతన్ని ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉండేది. ఇగో 23వ వచనం కూడా చూడండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయాను. కొన్ని వందల సార్లు దయ్యం పట్టింది అతనికి. దురాత్మ వచ్చి లోపల దూరటం, గడగడలాడించేయటం, అప్పుడు దావీదు సితార తీసుకొని వాయించటం, అప్పుడు దయ్యం పారిపోవటం. ఇది జరుగుతూ ఉండేది అనమాట. అంటే దేవుని యొద్ద నుంచి దురాత్మ రావటం అంటే పర్మిషన్ కోసం వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని రావటం అని మనం అర్థం చేసుకోవాలి. 19వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. ఇందులోనే మొదటి సమూయేలు గ్రంథం 19:9. 19:9లో ఏముంది? యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి మళ్ళీ దురాత్మ వచ్చిందని ఇక్కడ కూడా ఉంది. 18:10 మొదటి సమూయేలు 18:10 చూస్తే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంట్లో ప్రవేశించుండగా దావీదు మునుపట్లాగానే వీణ చేత పట్టుకుని వాయించాను. సౌలు మీదకి మళ్ళా ఏమైంది? దురాత్మ వచ్చింది. ఇంకొక చివరి మాట ఒకటి ఇంకోసారి చూద్దాం, మనం ఇంకోటి చూసి ముగించేద్దాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19 నుంచి చూస్తే ఇక్కడ విషయం ఏంటంటే, సందర్భం మీరు తర్వాత 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకోండి. సందర్భం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలుకి సిరియన్లకి యుద్ధం జరిగి దాదాపు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి యుద్ధం ఏమి లేదు ఇజ్రాయెల్ దేశానికి, సిరియా దేశానికి. సిరియన్లకి ఇశ్రాయేల్కి యుద్ధం ఏమీ లేదు. అహాబ్ రాజు అనమాట. యుద్ధం ఏమి లేకుండా కాముగా ఉంటే యూదా రాజైన యెహోషాపాతు ఏం చేశాడంటే, ఈ ఇజ్రాయేల్ రాజైన అహాబు వద్దకు వెళ్ళాడు. మరి ఎందుకు ఏం పని మీద వెళ్ళాడు కానీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను అన్నాడు, చూడండి 3వ వచనం 22:3లో చూస్తే, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిచి, రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనం సిరియా రాజు చేతులుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పింది. రామోత్గిలాదు అంటే సిరియా దేశంలో ఉన్న రామోత్గిలాదు అనే పట్టణం అసలు మనది. మనం ఏంది దాన్ని అట్లా వదిలేసాము? ఆ సిరియన్తో యుద్ధం చేసి దాన్ని తీసుకోకుండా మనం ఎందుకని అట్లా వదిలేసాము? వదిలేయటానికి వీల్లేదు. మనం వెళ్ళి ఆ రామోత్గిలాదు అనే ప్రాంతాన్ని పట్టుకోవాల్సిందే.
కాబట్టి యుద్ధానికి వెళ్దాం మనం అని అనుకుంటున్నాడు అనమాట. తన సేవకులతో మాట్లాడుతుంటే యెహోషాపాతు యూదా రాజు వచ్చాడు. ఇజ్రాయెల్ రాజు జరిగి యూదా రాజు వచ్చాడు. అప్పుడు ఇజ్రాయెల్ రాజు అంటాడు, ఇట్లా యుద్ధానికి వెళ్దాం వస్తావా అని అంటాడు. ఓ భలేవాడివే, నా జనమే నీ జనం, నా గుర్రాలు నీ గుర్రాలు, నేను నీ వాడిని, ఎందుకు రాను, మనం వస్తాను పద, నేను కూడా నీతో పాటు కలిసి అని చెప్తానమాట. చెప్పినప్పుడు ఇతనికి ఒక 400 మంది, ఇశ్రాయేల్ రాజు ఆహాబుకి 400 మంది అబద్ధ ప్రవక్తలు వాళ్ళు, కానీ అబద్ధ ప్రవక్తలు, యెహోవా ప్రవక్తలు కాదు వాళ్ళు. ఆ ప్రవక్తలను పిలిచి, మరి మీరు యెహోవా యుద్ధకి వెళ్ళి విచారణ చేయండి, నేను సిరియా దేశం మీదకి వెళ్ళి ఆ రామోత్ గిలాద్ అనే పట్టణాన్ని యుద్ధం చేత గెలుస్తానా లేదా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒకసారి అడగండి అని అంటే, వాళ్ళు అడగకుండానే ఏం పర్వాలేదు, ఎవరు నీకు ఇచ్చేస్తాడు, అది నువ్వు ఎల్లు ప్రశాంతంగా, ఏం బాధ లేదని చెప్తారు. అప్పుడు యూదారాజు ఉన్నాడు కదా యెహోషాపాతు, అతను ఏమంటాడంటే, మీకు ఈ ప్రవక్తలేనా, యెహోవా ప్రవక్త ఎవడు ఇక్కడ లేడా అని అడుగుతాడనమాట. యెహోవా ప్రవక్త ఎవరు ఇక్కడ లేడా అని అడుగుతారనమాట. ఇదిగో 7వ వచనం చూడండి. 7వ వచనంలో యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఉన్నాడులే ఒకడు, మీకాయ అనే ఒకడు ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు నా గురించి రివర్సే చెప్తాడయ్యా, నా మంచి చెప్పడు వాడు, అందుకే వాడి మీద నాకు బాగా ద్వేషం ఉంది అంటే, నువ్వు రాజు అయ్యి ఉండి అటు చెప్పొచ్చా, చాలా తప్పు అని పిలిపించని చెప్తే అప్పుడు మీకాయ ప్రవక్త వస్తాడు. మీకాయ ప్రవక్త వచ్చినప్పుడు ఈ ఆహాబు అడుగుతాడు, మరి ఇట్లా సిరియన్ల మీద యుద్ధానికి వెళ్ళాలి, రామోత్ గిలాద్ ప్రాంతాన్ని మేము వశం చేసుకోవాలి, మరి విచారణ వెళ్ళొచ్చా అనంటే, ఇంకే ఎట్టాగు రివర్స్ మాట్లాడతారు కదా అని, సరే వెళ్ళు, యెహోవా వెళ్ళమన్నాడు, వెళ్ళు అని చెప్తే అప్పుడు యెహోషాపాతు చెప్తాడు, ఇదిగో చెప్పానా, ఇప్పుడు నా గురించి రివర్సే చెప్తాడు ఇతనని అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన, లేదు నాకు ఒక దర్శనం వచ్చింది, ఇజ్రాయిల్ అందరూ గొర్రెలు లేని కాపరు లేని గొర్రెలాగా ఎవరికి వాళ్ళు ఉన్నట్టుగా నాకు దర్శనం వచ్చింది, వెళ్ళకూడదన్నట్టుగా చెప్తాడనమాట. అప్పుడు ఏం జరిగేది, 19వ వచనం ఇప్పుడు మనం చదివేది అదే, ఇది సందర్భం. 22:19లో మీకాయ ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునకును 7వ పార్శ్వమును నిలిచి ఉండుట నేను చూస్తుని. ఆ దర్శనంలో కనబడుతున్నారు. ఒక దేవుడంట సింహాసనం మీద కూర్చొని ఉంటే కుడి పక్కన ఎడపక్కన ఎవరున్నారంట, పరలోక సైన్యం అంతా, దేవదూతలందరూ ఉన్నారంట, చూచి తిని. ఆహాబు రామోత్ గిలాద్ మీదకు పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, యెహోవా చెప్తున్నాడంటే అక్కడ కుడి పక్కన ఎడం పక్కన ఉన్న దేవదూతలందరితో, రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి పోయి అక్కడ ఓడిపోవాలయ్యా ఈ రాజు ఆహాబు, మీలో ఎవడెళ్ళి అతన్ని ప్రేరేపిస్తాడని దూతలను అడుగుతున్నాడంట. అక్కడ మీలో ఎవడెళ్ళి అతన్ని ప్రేరేపిస్తాడు, వాడు ఏం చేయాలి, యుద్ధానికి పోవాలి, వాడు ఆడు సావాలి, ఆడు ఓడిపోవాలి, ఎవరు వెళ్ళి ప్రేరేపిస్తాడు అని సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండ్రి, ఆలోచన ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా వెళ్ళి ప్రేరేపిస్తేనే వాళ్ళు సలహాలు చెప్తున్నారంట దేవదూతలందరూ. అప్పుడు ఏం జరిగిందంటే చూడు, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చేసింది. మళ్ళీ ఆత్మ, ఎవరి ఆత్మ, సాతాను భూమి మీద నుంచి తిరుగుతున్న ఆత్మ. అంతలో ఒక ఆత్మ వచ్చి చెప్తుంది, చూడు ఏమని చెప్తుంది, నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతను అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, నేను వెళ్ళి వాళ్ళకు ఒక 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోయి అబద్ధమాడే ఆత్మగా ఉంటా, వాళ్ళందరూ అబద్ధాలు చెప్పి ఇంతమంది చెప్తున్నారు కదా అని అతను బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా నేను చేస్తా. దేవుడు అబద్ధం ఆడిస్తాడా? యాక్చువల్గా పరిశుద్ధ దేవదూతలు వెళ్ళి అబద్ధం ఆడతానంటే ఆయన ఊరుకుంటాడా? దేవుడే ఒక దూతను పంపించి అబద్ధం ఆడిస్తాడా? అట్లా ఎప్పటికీ జరగదు. ఒక ఆత్మ వచ్చి నేను వెళ్ళి అబద్ధం ఆడే ఆత్మగా ఉంటాను అంటుందంటే అది ఖచ్చితంగా ఏం ఆత్మ ఉంటుంది? దురాత్మే. అందుకే స్పెషల్గా ఎడమవైపున ఉన్నారు, కుడి వైపున, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మరి? అంతలో ఒక ఆత్మ వచ్చి చాలా క్లియర్గా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అలా ఉంటాను నేను,
పోయి ఆ ప్రకారం చేయుదునని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఇలా పర్మిషన్ ఇచ్చాడు. ఈ అబద్ధ ఆడే ఆత్మ పడిపోయిన సాతానే వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చింది, అంతే తప్ప దేవుడే దేవదూతల్లో నుంచి ఒక ఆత్మను అబద్ధమాడే ఆత్మగా మనుషుల్లో పంపించే అంత సీన్ ఉండదు. అటువంటి పని దేవుడు చేయడు. అబద్ధం అనేది అక్కడ ఉండదు, పాపం అనేది అక్కడ ఉండదు, అపవిత్రత అనేది ఉండదు, మోసం అనేది అక్కడ ఉండదు. ఈ దురాత్మనే పర్మిషన్ ఇచ్చాడు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి దేవుడు పంపిన దురాత్మ అంటే దేవుడి దగ్గర ఉన్న దేవదూతల్లో నుంచి ఒక దురాత్మను పంపించడం అని కాదు. పడిపోయిన దేవదూతే సాతానే పర్మిషన్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పర్మిషన్ గ్రాంట్ చేయటాన్నే బైబిల్ గ్రంథం దేవుడు పంపిన దురాత్మ, యెహోవా ఎదురు నుంచి వచ్చిన దురాత్మ అని చెప్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాఠం. ఇప్పుడు మనమేమి చేయాలంటే, సాతాను ఏ భక్తిపరులను ఎవరిని విడిచిపెట్టాడు, మనల్ని కూడా విడిచిపెట్టాడు. మన బ్రతికినంత కాలం అతడు మనం శోధిస్తూనే ఉంటాడు. నీవు ఏమాత్రమైనా సరే జాగరూకత లేకుండా, అప్రమత్తత లేకుండా వాడిని గినక అలో చేసావా, వాడి గినక తలుపులు తెరిచి ఉంచావా, ఆహ్వానించావా, మన జీవితాల్లోనికి వాడు వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు నేను రెండవ ఇస్కరియోతు యూదాలాగా మారిపోతాం. మన జీవితాలు ఛిద్రం అయిపోయి, మన బ్రతుకులు మారిపోతాయి. మన హృదయం, మన తలుపు, మన మనస్సు సాతానుకు స్థావరంగా ఉండకూడదు, సాతానుకు నివాస స్థలంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలంగా ఉండాలి. యేసయ్య నివాస స్థలంగా, మన హృదయ సింహాసనం మీద యేసయ్య మాత్రమే కూర్చొని మన జీవితాన్ని పరిపాలించాలి, మన జీవితాన్ని నడిపించాలి. అంతేగాని సాతానుకు అవకాశం, వాడు బయట ఉండి ప్రేరేపిస్తుంటాడు, అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అవకాశం ఇచ్చేసామంటే దూరిపోతాడు, అంతే. దూరిపోయాడా మన జీవితం అయిపోయినట్టే. వాడు బయట ఉన్నా కొద్దిగా మన జీవితం సేఫ్లో ఉంటుంది. బయట ఉండి వాడు శోధిస్తున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు లోపలికి గినక ఆహ్వానించుకున్నావా, విశ్వాస భ్రష్టుడు అయిపోయి నరకాగ్నిగుండానికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సాతాను చాలా తెలివిగలవాడు. మనల్ని తాత్కాలికంగా మనకు దూరంగా ఉన్నా వాడు ఎల్లప్పుడూ లోపలికి రావాలని చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు వెత్తబడుతున్న వాక్యాన్ని కూడా ఎత్తుకుని వెళ్ళిపోవటం కోసం ఇది నా గురించి చెప్తున్నారండి. ఈరోజు అంశం ఏంది, టాపిక్ ఏంది, నన్నే ఎత్తుకున్నారు, నా గుట్టంతా బయటకు చెప్పేసుకుంటున్నారు, నా గుట్టంతా తెలిసిపోతుందని వాడు అసలు గోడకి వేసి గుద్దుకుంటున్నాడు తరకాయ. కాబట్టి సాతాను మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. వాడి కుయుక్తులను, వాడి యుక్తిని మనం తిప్పికొట్టాలి వాక్యంతో, వాక్య ఖడ్గముతో. కాబట్టి దేవుడు మనకు అటువంటి జ్ఞానమును ప్రసాదించునుగాక. ఆమేన్.